ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ చౌరస్తాలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ వాదులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడంలో జయశంకర్ పాత్ర కీలకమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని అసెంబ్లీలోను, ట్యాంక్ బండ్ వద్ద నిర్మించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘోజు లింగాచారి, డాక్టర్ కొక్కునూరు లక్ష్మణచారి, మురళీధర్ చారి, కనపర్తి లక్ష్మణచారి, కె లోకనాథ్, యువజన నాయకులు కౌలె అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందువలన మన పంచదాయిలం అందరము కలిసికట్టుగా ఉంటేనే కార్పొరేషన్ వస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొందరు మేము స్వర్ణకారులము, మేము మనమయ్యలము అని ఆ గవర్నమెంట్ విన్నవిస్తే మేము కూడా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి పంచదాయిలం అంతా కలిసికట్టుగా ఉంటేనే మాకు కార్పొరేషన్ చేయాలని కూడా మేము కమిషనర్ గారికి కూడా విన్నవించుకున్నాము. కమిషనర్ గారు కూడా మీరందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీరు పంచదాయిలంతా కలుసుకొని వస్తే మేము కార్పొరేషన్ చేస్తామని కూడా ఈ తెలియజేశారు. అందువలన మన తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర సంఘాలకంతా విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మనమందరం భేదభావన లేకుండా ఒక దగ్గర కూర్చొని మన జాతిలో ఎవరికి వచ్చినా చైర్మన్ పదవి వచ్చినా కూడా మనకు సంతోషమే. అందువలన ఈ యుగలు ఇడిచిపెట్టి మనమందరము కలిసికట్టుగా ఉండి మనము కార్పొరేషన్ వచ్చినంత వరకు మనము పోరాడాలనే ఉద్దేశంతో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ